జ్యోతిష్య సందేశాలు సమాధానాల సిరీస్కి స్వాగతం. హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెలలో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయినప్పటికీ వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలను సాధారణంగా వాయిదా వేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. దీనికి గల ప్రధాన కారణాలు ఇవే. దేవసేన కాలం, చాతుర్మాస్యం ప్రారంభం. ఆషాఢ శుక్ల ఏకాదశిని దేవసేని ఏకాదశి అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతాయి. ఈ కాలాన్ని చాతుర్మాస్యం అని పిలుస్తారు. కార్తీక శుక్ల ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి వరకు దేవతలు విశ్రాంతిలో ఉంటారని విశ్వాసం. అందువల్ల ఈ కాలంలో వివాహాలు వంటి శుభకార్యాలు చేయరు. భక్తి, జపం, దానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దలు సూచించారు. దేవాలయ ఉత్సవాల సమయం. ఈ నెలలో అనేక దేవాలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలు, ఒడిశాలో జగన్నాథ రథయాత్ర, అనేక ప్రాంతాల్లో అమ్మవారి పూజలు, వ్రతాలు. ఈ కారణంగా పూజారులు, వేద పండితులు ఆలయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. అందుకే వివాహాలు వంటి కార్యక్రమాలు తక్కువగా నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. వర్షాకాలం కూడా ఒక ప్రధాన కారణమే. ఆషాఢం అంటే వర్షాకాల ప్రారంభం. ఆషాఢం సాధారణంగా జూన్, జూలై నెలల్లో వస్తుంది. ఈ సమయంలో భారీ వర్షాలు, ఈదురుగాలులు, ప్రయాణ ఇబ్బందులు, నదులు పొంగిపోవడం వంటివి ప్రయాణాలకు కష్టంగా మారేవి. పూర్వకాలంలో రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండటంతో వివాహాలు నిర్వహించడం కష్టమయ్యేది. అందుకే ఈ కాలంలో శుభకార్యాలను నివారించారు. రైతులకు అత్యంత బిజీ సీజన్. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఆషాఢం మొదలైతే రైతులు పొలాల్లో విత్తనాలు వేయడం, దున్నడం, సాగు పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ పనుల్లో పాల్గొనాల్సి వచ్చేది. అందుకే పెళ్లిళ్లు వంటి కార్యక్రమాలకు సమయం ఉండేది కాదు. ఆర్థిక కారణం కూడా ఉంది. పంట ఇంకా చేతికి రాని కాలం ఇదే. అంటే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఈ పరిస్థితిలో భారీ వివాహాలు నిర్వహించడం చాలా కుటుంబాలకు సాధ్యం కాదు. అందుకే ఆర్థికంగా అనుకూలమైన కాలంలోనే శుభకార్యాలు చేయాలని సంప్రదాయం ఏర్పడింది. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఒక అందమైన సంప్రదాయం. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో, కొన్ని చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ నెలలో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు కొద్ది రోజుల పాటు వేరుగా ఉండే ఆచారం కనిపిస్తుంది. దీనికి కూడా సామాజిక, ఆరోగ్య, వ్యవసాయ సంబంధిత కారణాలు ఉన్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదనే ఆచారం ఒకే కారణంతో ఏర్పడింది కాదు. పురాణ విశ్వాసాలు, వర్షాకాల పరిస్థితులు, వ్యవసాయ జీవనం, ఆర్థిక పరిస్థితులు, సామాజిక అవసరాలు, ఈ అన్నింటి సమ్మిళిత ఫలితంగానే ఈ సంప్రదాయం ఏర్పడింది. అయితే నేటి కాలంలో కొందరు కుటుంబాలు తమ ఆచారాలను అనుసరిస్తే, మరికొందరు జ్యోతిష్యులు నిర్ణయించే శుభముహూర్తాలను అనుసరించి శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా రమ్య స్పిరిచువల్ టాక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.